ఇది వచ్చేసి 4.2 లీటర్స్ అనమాట. ఆఫ్లైన్లోనే పర్చేస్ చేస్తాను. కాస్ట్ నాకు ఆన్లైన్లో కన్నా కానీ సరే ఆఫ్లైన్లో కొంచెం బాగా కాస్ట్ తక్కువకి ఇచ్చారు. కంపేరింగ్ విత్ ప్రిస్టేజ్ కానీ, పీజీఎన్ కానీ, ఇంకా హ్యావెల్స్ ఒకటి ఉంది. వీటితో కంపేర్ చేస్తే నాకు ఫిలిప్సే కొంచెం బెటర్ అనిపించింది. నాకు బెస్ట్ ప్రైస్ అయితే వచ్చింది. చాలా రోజుల నుంచి అయితే మేమైతే ఎయిర్ ఫ్రైర్ పర్చేస్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటూనే ఉన్నాము. మొత్తానికైతే ఎయిర్ ఫ్రైర్ అయితే పర్చేస్ చేసాము నిన్న. సో ఇది నేను ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను అని చెప్పేసి అయితే మీకు వీడియో ఎండింగ్ అయితే చెప్తాను. అలాగే నాకు కాస్ట్ ఎంత పడింది అని చెప్పేసి కూడా చెప్తాను. మోడల్ అయితే ఫిలిప్స్లో NA221 అనమాట. సో నాకైతే ఇది బెటర్ అనిపించింది యాక్చువల్లీ ఫిలిప్స్లో కంపేరింగ్ విత్ ప్రిస్టేజ్ కానీ, పీజీఎన్ కానీ, ఇంకా హ్యావెల్స్ ఒకటి ఉంది, ఇంకోటి ఏదో సోలారా అని చెప్పేసి నేను మా ఇన్స్టాగ్రామ్లో ఓతగా చూపిస్తూ ఉందన్నమాట. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఫిలిప్సే కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఫీచర్స్ పరంగా కానీ సరే, లేకపోతే ఎక్కువగా మనం యూసెస్ చేసే దాన్ని బట్టి కూడా ఫిలిప్స్ అయితే కొంచెం బెటర్ అని చెప్పేసి నాకైతే చాలామంది చెప్పారు, సజెషన్ కూడా ఇచ్చారనమాట. సో అందుకే ఎందుకు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ సరే ఫిలిప్సే తీసుకుందామని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి 4.2 లీటర్స్ అనమాట. నేనైతే ఆఫ్లైన్లోనే పర్చేస్ చేస్తాను, ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయలేదు. ఎందుకంటే ఆన్లైన్లో ఒక్కొక్కసారి ఆ ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో లైక్ ఏమైనా డ్యామేజెస్ రావచ్చు. ఈవెన్తో అక్కడ మనకి మళ్ళీ ఎక్స్చేంజ్ ఉన్నా కానీ సరే ప్రతిసారి దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే కాస్ట్ నాకు ఆన్లైన్లో కన్నా కానీ సరే ఆఫ్లైన్లో కొంచెం బేరం ఆడామన్నమాట. బేరం ఆడితే నాకైతే బాగా కాస్ట్ తక్కువకి ఇచ్చారు. ఈవెన్తో ఆన్లైన్ రేట్ కన్నా కానీ సరే నాకు ఆఫ్లైన్లోనే చాలా తక్కువకి వచ్చింది కాస్ట్ కూడా. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నేను వేరే కార్డ్ అయితే యూస్ చేశాను అనమాట, క్యాష్ బ్యాక్ కార్డ్ కొంచెం. సో అక్కడ ఆఫ్లైన్లో నాకు డిస్కౌంట్ రేట్ వచ్చింది. అలాగే నాకు మళ్ళీ నెక్స్ట్ టైం క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసేటప్పుడు కూడా నాకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో నాకు రెండు పక్కల కూడా బెనిఫిట్ అయితే ఉందన్నమాట. సో నేను అందుకే ఆఫ్లైన్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఒకసారి అయితే దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. యాక్చువల్లీ నా దగ్గర ఆల్రెడీ మైక్రోవేవ్ ఓవెన్ ఉంది, బట్ స్టిల్ నేను ఏంటంటే ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మైక్రోవేవ్ ఓవెన్లో ఏంటంటే మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. అంటే ఏ మీల్కి మనం ఇప్పుడు ఫర్ సపోజ్ నాన్ వెజ్ కానీ ఏమన్నా గ్రిల్స్ కానీ వెజిటేబుల్స్ గ్రిల్ చేస్తున్నా కానీ సరే వాటికి ఏంటంటే మనకు దీంట్లో ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆప్షన్ని కానీ మనం సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత టెంపరేచర్ తీసుకోవాలి, ఎంత టైం తీసుకోవాలని చెప్పేసి ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ప్యాకేజింగ్ అయితే బాగానే ఉంది, గట్టిగానే ఉంది. సో ముందుగా అయితే అసలు దీని మీద కొన్ని ఫీచర్స్ అయితే ఆల్రెడీ ఇచ్చారనమాట. చూడండి ఇక్కడ మెయిన్ దీని హైలైట్ ఏంటంటే చూపిస్తాను మీకు ఇక్కడ ఇటు సైడ్ ఉందనుకుంటా, ఇటు సైడ్ ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ అనమాట. సో ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ అంటే ఏంటంటే అన్ని సైడ్స్ నుంచి కూడా లైక్ ఈవెన్గా అయితే మనకి కాలవడం కానీ లోపల ఉన్న ఫుడ్ అయితే కుక్ అవుతుంది అనమాట. అంటే కొంచెం కాలి కొంచెం అన్ఈవెన్గా కాలకుండా కంప్లీట్గా అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్గా అయితే కుక్ అయితే అవుతుంది అని చెప్పేసి మెయిన్ దీనికైతే ఉంది. సో ఓపెన్ చేస్తున్నాము. సో దీని ఫీచర్స్ కూడా నేనైతే చూసాను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా, నాకైతే బాగానే నచ్చాయి. సో హియర్ ఈస్ ద మెయిన్ ప్రోడక్ట్. సో ఇదన్నమాట ప్రోడక్ట్ అయితే ఓవరాల్గా. సో ఇప్పుడైతే ముందుగా అయితే మనం దీంట్లో ఒక మాన్యువల్ అయితే చిన్నది ఇచ్చారు, ఇంకా మిగతా అంతా కూడా పక్కన పెట్టేద్దాము. సో ముందైతే ప్రోడక్ట్ని అయితే చూద్దాము. సో ప్రోడక్ట్ అయితే ఇదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ ఆప్షన్స్ కూడా, ఇదైతే కంప్లీట్లీ డిజిటల్ అనమాట. యాక్చువల్లీ మాన్యువల్గా ఉండేది. సో మాన్యువల్కి ఏంటంటే మాన్యువల్ నాబ్స్ వస్తాయి ఇట్లా రొటేట్ చేసుకోవడానికి. వాటికి ఏంటంటే మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం నాన్ వెజ్లో ఏదైనా కుక్ చేస్తున్నాం అనుకోండి, నాన్ వెజ్కి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలని చెప్పేసి మనమైతే మాన్యువల్గా పెట్టుకోవాలి, టైమర్ కానీ టెంపరేచర్ అన్నీ కూడా. సో దీనికైతే అలా కాదనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా, ఇక్కడ చికెన్ కానీ మీట్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకొన్ని కేక్స్ కానీ ఏమన్నా కానీ సరే ఫిష్ కానీ ఇవన్నీ కూడా దాని మీద క్లిక్ చేసాం అనుకోండి ఆప్షన్ పైన, ఆటోమేటిక్గా దానికి ఎంత టెంపరేచర్ కావాలని చెప్పేసి ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. మనం ఏం కూడా మాన్యువల్గా అయితే ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ అవసరం లేదు. ఇన్ కేస్ మనకి ఒకవేళ మనం పెట్టిన ఫుడ్ ఐటమ్ కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా కుక్ అవ్వాలనుకుంటే అది ఇచ్చిన టైమర్ కాకుండా మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా కొంచెం టైం పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా కొంచెం టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఇంకొక ఆప్షన్ నాకు బాగా దీంట్లో నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని కుక్ చేసామనుకోండి, కుక్ చేసిన తర్వాత కొంచెం అది కూల్ అయిపోతుంది ఐటమ్ అనేది, అంటే చాలాసేపు అయిన తర్వాత దాన్ని మళ్ళీ హీట్ చేసుకోవాలంటే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇదనమాట. సో మళ్ళీ దాంట్లో ఉన్న ఫుడ్ని మళ్ళీ హీట్ చేసుకోవాలన్నా కానీ సరే దీంట్లో అయితే ఆప్షన్ ఇచ్చారు, అది కొంచెం బెటర్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కంప్లీట్లీ కూడా స్క్రీన్ టచ్ అనమాట, కంప్లీట్లీ డిజిటలే ఉంటుంది. ఇంకో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇది హోమ్ మేడ్ అప్లికేషన్ త్రూ మనమైతే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఆ ఆప్షన్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడైతే ఇదైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో నేనైతే యాక్చువల్లీ చాలా రోజుల నుంచి దీన్ని పర్చేస్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూనే ఉన్నాను, కానీ బట్ నాకు
కరెక్ట్గా కుదరలేదు. అండ్ నేను కూడా అనుకోలేదు అనమాట యాక్చువల్లీ. ఆన్లైన్ కన్నా కానీ సరే ఆఫ్లైన్లో నాకు ప్రైస్ తక్కువకి వస్తుందని చెప్పేసి నేనైతే కల్లో కూడా అనుకోలేదు. ఆన్లైన్లో ఏంటంటే నేను కార్డ్స్ అన్నీ యూస్ చేసినా కానీ సరే నాకు ఒక పడ్డ రేట్ కన్నా కానీ సరే నాకు ఆఫ్లైన్లో తక్కువకి వచ్చింది. అండ్ దట్టు ఏంటంటే ఆన్లైన్లో కానీ సరే ఆఫ్లైన్లో కానీ సరే దీనికి 2 years అయితే గ్లోబల్ వారంటీ ఉంది. సో అది కూడా దీనికి ఇచ్చారు. ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి సో ఇదైతే ఓపెన్ చేసుకోవచ్చు. సో దీనికైతే ఇక్కడ జాలీ లాగా ఇచ్చారనమాట. ఒక్కొక్క మోడల్కి ఒక విధంగా ఉంటుంది. మనకు మాన్యువల్ దాంట్లో ఏంటంటే మనకు సపరేట్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ హ్యాండిల్కి వస్తుంది. అది నేను ఇక్కడ మీకు సైడ్లో ఇమేజ్లో కూడా చూపిస్తాను. సో ఆ విధంగా వస్తుంది. ఈ మోడల్కి ఏంటంటే ఇది డిటాచబుల్ కింద ఇది జాలీ లాగా ఇచ్చారు. ఈ విధంగా మనం తీసేసుకొని దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ని డైరెక్ట్గా దీన్ని అయితే ప్లేస్ చేసుకోకూడదు, ఎందుకంటే అతుక్కోపోతుంది కాబట్టి. సో దానికోసం మనమైతే కొన్ని మౌల్స్ అయితే కొనుక్కోవాలన్నమాట. నేను కింద మీకు వీడియోలో అయితే చూపిస్తాను. మనమైతే ఒక మౌల్ పర్చేస్ చేస్తాం దీనిలో పెట్టి కుక్ చేసుకోవడానికి. అది కూడా మీరు ఒకసారి అయితే కింద వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో ఇదన్నమాట ఓవరాల్ అన్బాక్సింగ్ అయితే. దీన్ని అయితే మనం ఒకసారి యూస్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మంచిగా కుక్ అవుతుందా లేదా, యాజ్ ఎక్స్పెక్టెడ్గా ఉందా లేదా, లేకపోతే ఆ ప్రైస్కి వర్తబులా కాదా అని చెప్పేసి అయితే మనము ఫర్దర్ వీడియోస్ అయితే చూద్దాము. అలానే నేనైతే కొన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దీనికి కుకింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా వెరైటీ ఆఫ్ కుకింగ్ మోడ్స్ ఉన్నాయని చెప్పేసి. సో అది ఎలా వర్క్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎలా తీసుకుంటుంది. ఇన్ కేస్ ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చికెన్ కుక్ చేస్తున్నాం అనుకోండి, యాక్చువల్లీ మేమైతే చికెన్ కుక్ చేయము, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. అది ఆటోమేటిక్గా ఎంత టెంపరేచర్ తీసుకుంటుంది, ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. అలానే మన మొబైల్లో నుంచి కూడా హోమ్ మేడ్ అప్లికేషన్ త్రూ మనమైతే కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఆ అప్లికేషన్ త్రూ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకైతే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో నాకు ఇది ఎంత కాస్ట్ పడింది, నేను ఎక్కడ పర్చేస్ చేశానని చెప్పేసి. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ సేల్స్ అయితే చెక్ చేశాను అనమాట. రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది, క్రోమా కూడా ఉంది. సో వీటన్నిటిలో కూడా చెక్ చేశాను. నాకు విజయ్ సేల్స్లో ది బెస్ట్ ప్రైస్ అయితే వచ్చింది. సో ఇనిషియల్గా అయితే నేను రిలయన్స్ డిజిటల్ అయితే చెక్ చేశాను. దాంట్లో ₹1 తక్కువ 9,000 ఉందన్నమాట. అంటే 8,999 ఉంది. అది కూడా డిస్కౌంట్తో కలిపి 8,999 చెప్పారు. ఇంక అంతకు మించి ₹1 కూడా అయితే తగ్గిందని చెప్పారు. సో తర్వాత నేను విజయ్ సేల్స్కి అయితే వెళ్ళాను. ఇక్కడ కుక్కట్పల్లి ఉంది కదా, కుక్కట్పల్లిలో విజయ్ సేల్స్కి వెళ్తే అక్కడ అయితే ప్రైస్ అది కూడా 8,000 పైన ఉంది. కొంచెం నెగోషియేట్ చేశాను అనమాట. యాక్చువల్లీ వాళ్ళతో నెగోషియేట్ చేస్తే వాళ్ళకు ప్రైస్ చెప్పారు, కానీ అక్కడ పీస్ అయితే లేదని చెప్పారనమాట. 2 days టైం పడుతుందని చెప్పారు. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక విజయ్ సేల్స్ ఉంది కుక్కట్పల్లిలోనే, మూసాపేట దగ్గర నియర్ టు. అక్కడికి వెళ్తే అక్కడ కొంచెం స్టోర్ పెద్దది. సో అక్కడైతే నాకు ఒకటే పీస్ సీల్డ్ పీస్ దొరికింది. సో ప్రైస్ అయితే ఎంత పడిందంటే నాకు ₹7,650 అయితే పడింది. ఈవెన్ ఆన్లైన్లో కూడా ఆ ప్రైస్కి అయితే లేదు, అరౌండ్ 7,700 చేంజ్ ఏమో ఉంది ఫ్లిప్కార్ట్లో అయితే నేను చూసినప్పుడు. నాకు ఇంకా ఇక్కడ ₹50 తక్కువే పడింది. అది కాక ఏంటంటే నాకు నా ముందర డైరెక్ట్గా సీల్డ్ పీస్ అయితే నాకు ఇచ్చారనమాట. నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకు ఆన్లైన్ వచ్చే ప్రోడక్ట్ సీల్డ్ పీస్ వస్తుందో రాదో కూడా మనకైతే తెలియదు. లేకపోతే ఎవరైనా ఎక్స్చేంజ్ పెట్టిన ప్రోడక్ట్ దాన్ని మంచిగా క్లీన్ చేసి మళ్ళీ మనకు పంపించడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నాకైతే ఇది బెటర్ అయితే అనిపించింది. సో ఆ ప్రైస్కి అయితే ఇంకొకటి ఏంటంటే నేను చెప్పా కదా వేరే క్రెడిట్ కార్డు యూస్ చేశానని చెప్పేసి, లైక్ క్యాష్ బ్యాక్ వచ్చే క్రెడిట్ కార్డ్తో. సో ఆ కార్డ్తో కొంచెం నేనైతే పే చేశాను. సో అక్కడ కూడా నాకు అరౌండ్ 10% అయితే డిస్కౌంట్ వస్తుంది. సో నేను ఎంతైతే పే చేశానో నాకు అంత 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆ విధంగా ఓవరాల్గా చెక్ చేసుకుంటే ఆన్లైన్ ప్రైస్ కన్నా కానీ సరే ఆఫ్లైన్లో నాకు చాలా తక్కువకి వచ్చింది. నేను డైరెక్ట్గా దగ్గరుండి పీస్ని చూసి మరీ తీసుకున్నాను అనమాట, అది సీల్డా కాదా అని చెప్పేసి. అండ్ దట్టు స్టోర్లో కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది మనం చూసి తీసుకోవడానికి. సో ఇదనమాట నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రైస్ పరంగా అయితే. మీరు కూడా ఇన్ కేసు పర్చేస్ చేసుకుంటున్నారు అన్నట్లయితే మీరైతే రిలయన్స్ డిజిటల్కి కానీ క్రోమాకి అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ అరౌండ్ 9,000 అయితే కాస్ట్ ఉంది. బెటర్ ఒకసారి విజయ్ సేల్స్కి అయితే వెళ్ళండి. నేనే ప్రమోషన్ వీడియో అయితే చేయట్లేదు, నేను అక్కడ తీసుకున్నా కాబట్టి మీకు చెప్తున్నా. విజయ్ సేల్స్ నాకు ₹7,650 అయితే పడింది. సో మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫర్దర్గా దీని మీద వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.